బేసిక్ గా పౌర్ణమి సినిమా కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయిపోతుంది అనమాట. సో మెయిన్ గా త్రిష కోసం, చార్మి కోసం అట్లా అయినప్పుడు అక్కడ ఎందుకో ప్రభాస్ కేట కొంచెం తగ్గింది అనిపించో, ప్రభాస్ కి అంత ఎలివేషన్ రాలేదనిపించో, సినిమా కొంచెం అనుకున్న రిజల్ట్ అయితే రాలేదనమాట. బట్ ఈ సినిమాలో మెయిన్ గా అందరికన్నా ఎక్కువ డ్యూటీ చేసింది అయితే డిఎస్పి గారు. ఆయన బీజిఎం కానీ, ఈ సినిమాలో సాంగ్స్ కానీ, బీజిఎం అయితే సూపర్ కొట్టాడు అనమాట. క్లైమాక్స్ షాట్ ఏమైతుంది యాక్చువల్ గా అంటే, త్రిష ఏదైతే వదిలేస్తుంది, ఏం చేయలేకపోతుందో దాన్ని చార్ మీద సాధించాలి. సో ఆ చార్ మీద సాధించడానికి ప్రభాస్ గారు కూడానే ఉంటారనమాట సాధించిన తర్వాత. సో వన్స్ లాస్ట్ ఎప్పుడైతే ఆ సాంగ్ భరత వేదముగా సాంగ్ అయిపోతుందో, అయిపోయిన తర్వాత చార్మి పరిగెత్తా వస్తుంది ఒక షాట్ లో. ప్రభాస్ ఉంటాడు, ప్రభాస్ దగ్గరికి చార్మి పరిగెత్తా వస్తుంది. పరిగెత్తా వచ్చి ఇంకా అది క్లియర్ అయిపోయింది. అంటే అతను ఏమైతే అనుకున్నాడో అది అచీవ్ అయ్యింది. అచీవ్ అయినప్పుడు ఆ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ డిఎస్పి బీభత్సం డిలీట్ చేస్తారు. ఆ ఫ్రేమ్ లో ఆ ఫ్రేమ్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ప్రభాస్ కంటికి త్రిష లాగా ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు. చార్మిని కాలు మొక్కుని పైలు లేస్తున్నారు అనమాట. లేచినప్పుడు చేయి పెట్టుకుంటాడు, గోలు అంటాడు. సో అతని కళ్ళకి మాత్రం త్రిషాల కనిపిస్తుంది అనమాట. ఆ షాట్ ఎంత బ్రిలియంట్ ఉంటుందంటే, అంటే అతని అన్ని రోజులు మిస్ అయిన తను అమ్మాయిని ఇమ్మని చూసుకుని చూపించడానికి కోసం ఆ షాట్ మాత్రం బ్రిలియంట్ షాట్ అనమాట. అదైతే చంద్రమోహన్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ మనం కన్వే చేస్తాం. కరెక్ట్. అదే షాట్ లో బ్యాక్ సైడ్ చంద్రమోహన్ చూస్తారు. చంద్రమోహన్ గారి కంటే పెద్ద కూతురి కనిపించింది. కన్వే చేస్తాం. అదే అది క్లోజర్ అనమాట. అంటే